ఈ బైఫర్కేషన్ అనేది 3 కార్పొరేషన్ విభజించడం అనేది ఎంతవరకు సహేతుకంగా జరిగింది? విభజనలో ఏమన్నా డివిజన్స్ మార్చింగ్‌లో కావచ్చు ఏదైనా కుట్ర ఏమైనా దాగుందా? లేదంటే ఈ విధానం ద్వారా మంచి పరిపాలన ప్రజలకు అందించగలుగుతారా? దాన్ని స్వాగతించవచ్చు. 3 డివిజన్లు చేయడం మంచిదే. 3 కార్పొరేషన్ కార్పొరేషన్ చేయడం మంచిదే. ఎందుకంటే కాకపోతే ఇప్పుడు కూడా ఏంటంటే వాళ్ళు 70,000తో ఒకతోని ఉంటే ఒకతోని 25,000 30,000 ఓట్లతో డివైడ్ చేశారు. దానికి మేము వెళ్ళి కమిషనర్ గారిని అడిగాము, ఏంది ఇది పద్ధతి లేకుండా ఒకటి అట్లా ఒకటి ఇట్లా అన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన సంజాయిషి ఏంటంటే ఎక్కడైతే ఖాళీ ప్లేస్లు ఎక్కువ ఉన్నాయో అక్కడ ఇండ్లు వస్తాయి, ఇవాళ కాకపోతే 10 ఏళ్ళకు అది ఈక్వల్ అవుతుంది అట్లా, కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని చేశామని చెప్పి వాళ్ళు సరైన సమాధానమే చెప్పారు. తర్వాత ఇప్పుడు అది ఒక రకంగా ఇప్పుడు ఏదైతే హైదరాబాద్ ప్రాంతం ఉందో అది ఎంఐఎం చేతిలోకి పోతుందేమో అనే భయం ఒకటైతే ఉంది. మొత్తం అయితే అవకాశం లేకుండే, కాబట్టి అది తక్కువ ప్లేస్ ఉంటుంది కాబట్టి అక్కడ ఎంఐఎం చేతిలోకి పోతుందా? ఇప్పుడే అక్కడ ఆ ప్రాంతంలో అసలు కరెంట్ బిల్లు కట్టరు, వాటర్ బిల్లు కట్టరు, ఏమీ కట్టరు. రేపు పొద్దున భవిష్యత్తులో ఎంఐఎం చేతిలో మేయర్ ఉంటే ఏంది పరిస్థితి అనేది ఒక్కొక్కసారి తలుచుకుంటే భయం అవుతుంది.